ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాఫీ విత్ వెల్కమ్ టు కాఫీ విత్ అరుణ్. ఈరోజు సూర్యగ్రహణం అంట, మన దేశంలో సన్ఫీజ్ అంట. ఏ గ్రహణము లేకుండా బ్రిటిష్ వాళ్ళు వచ్చి దోచుకొని లేదు. అలాంటిది ఈరోజు గ్రహణం కూడా. ఎన్ని దేశాలు, చైనా అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్స్ అందరూ ఏం ప్లాన్ చేస్తున్నారు కదా. బికాజ్ సన్ ఇండికేట్స్ గవర్నమెంట్, ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అంతా గవర్నమెంట్. సూర్యుడు ప్రభుత్వానికి మంచి కారకుడు. అండ్ సన్ ఇండికేట్స్ ఫాదర్, తండ్రి. సరే, సాటర్న్ ఈరోజు సాటర్డే నాడు వచ్చిన సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం ఆన్ శనివారం. అంటే మనకెందుకులే అనుకునే అంత తక్కువ మన దేశానికి ఎఫెక్ట్ ఉన్నా కూడా మరీ వదిలేసి అక్కర్లేదు అనుకునే అంత మైన్యూట్ ఎఫెక్ట్ ఏం కాదు, మంచి ఎఫెక్ట్. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడికి శాటర్న్తో పడదు. సూర్యుడికి శాటర్న్తో అంతగా అండర్స్టాండింగ్ లేదు. అండర్స్టాండింగ్ సరిగ్గా లేనటువంటి ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్లో సూర్యుడు, శాటర్న్, సన్ అండ్ శాటర్న్. అలాగే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలతో, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. దిస్ సోలార్ ఎక్లిప్స్ ఇస్ నాట్ దాట్ గుడ్. అండ్ I heard Grahanam is from 11 AM to evening 3. అంటే దగ్గర 4 hours. నాలుగు గంటల సూర్యగ్రహణం. ఈ 4 గంటల్లో ఆ ప్లానెట్స్ ఏం చేస్తాయని మీరు అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్ కలుస్తారు. వాళ్ళిద్దరు మంచి అయితే చేయరు కదా. మ్యాలిఫిక్, ఇద్దరు విలన్స్, 2 ఎద్దులు తోడాయే చేనంతా బీడాయే అని ఇద్దరు విలన్స్ కలిస్తే వాళ్ళు మంచి ఏం చేయరు. పైగా చెడు తల పెడతారు. నిన్న ఎవరో అన్నారు, మాకు జాగ్రత్తలు చెప్పకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఈ మధ్య నీకు హార్ట్ అటాక్ వచ్చిందంట, అది ఇదన్నారు ఎవరు. దేహం ఉన్నవాడికి సందేహాలు, హార్ట్ ఉన్నవాడికి అటాక్స్ అవుతుంది. పెద్దగా కేర్ చేయదు అంటే నెగ్లెక్ట్ చేయమని కాదు. ఇట్స్ నాట్ ఇగ్నోరింగ్, ఇట్స్ సంథింగ్ లైక్ పెద్దగా ఫోకస్ చేయొద్దు. మన జాతకంలో ఎన్నేళ్ళు బ్రతికేది ఉంటే అన్నేళ్ళు బ్రతుకుతాం. ఈరోజు మనకి ఎన్ని దోశలు తినేది ఉంటే అన్ని దోశలు తింటాం. ఎవరు పెట్టకపోయినా తింటాం. మీరు అడగొచ్చు, ఎవరు పెట్టకపోతే ఎలా తింటాం? ఏమో, వైఎస్ జగన్ పంపిస్తాడేమో, మమ్మల్ని వదిలేసి మీకు పంపిస్తాడా ఏమో, ఇది ఆయనకి నచ్చలేదేమో. సో చెప్పలేం. ఆ మీనా సినిమాలో విజయ నిర్మలాన్ని చేసుకోవడానికి వచ్చిన జగ్గయ్య చంద్రకళని చేసుకుంటాడు. అలాగే చంద్రకళని చేసుకోవడానికి వచ్చిన మాడా వెంకటేశ్వరరావు చేసుకోకపోతే కృష్ణ గారు ఎవరినో చేసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంటే సుందరిని విజయ నిర్మలాన్ని చేసుకుంటాడు. చెప్పలేం. ఆ బ్రహ్మదేవుడు
ఎవరి నొసట ఎలాంటి రాత రాశాడు. నా ఆరోగ్యం గురించి చాలా ఎక్కువగా తీవ్రంగా స్పందిస్తున్నారు అందరూ. మీ ఆరోగ్యం మీరు చూసుకోండి అనండి. టీ కాఫీ చల్లగైపోతే అంతగా ఎంజాయ్ చేయలేము. అలాగే లైఫ్లో మన ఏజ్లో ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళు గడిచిపోతే ఎంజాయే కాదు కదా, వేరే ఎంటర్టైన్మెంట్ కూడా ఏముండవు. నేను అంటున్నది కొంతమంది చెడ్డవాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. వాళ్ళు తల్లిలో కూడా కామం చూడగలరు, అన్న తల్లిని కూడా కామమ్మ చూపులు చూడగలరు. నేను కదా, నేను అంటున్నది ఏంటంటే 60 ఏళ్ల లోపలే ఈ భక్తి అనే భవసాగరాన్ని, ఈ భక్తి అనే ఓషన్ని మనం స్విమ్ చేయగలగాలి. ఆ ఎనర్జీ, ఆ పట్టుదలని మించిన వెపన్ లేదు. ద్రోణాచారి అర్జునుడిని చూసి అంటారు, పట్టుదల కన్నా బ్రహ్మాస్త్రం, పట్టుదల కన్నా ఒక కరదీపిక అంటే టార్చ్ లైట్, అండ్ పట్టుదల కన్నా ఒక గొప్ప ప్లానెట్ గ్రహం, పట్టుదలని మించినటువంటి ఆశీర్వాదం, ఎనర్జీ, స్పిరిట్, మోటివేషన్ ఏమీ లేదు. పట్టుదలే అన్నిటికీ ఒక గొప్పటి అస్త్రం. అస్త్రశస్త్రాల్లో అన్నిటికన్నా గొప్పది పట్టుదల. ఇది నీలో ఉంది అర్జున అని ద్రోణాచారి తన కుమారుడికి కూడా చెప్పని కొన్ని ఉపదేశాలు, ధనుర్విద్య మొత్తం చెప్తాడు. సో పట్టుదల ఈజ్ ఇంపార్టెంట్. ఎన్ని దోశలు తిన్నావు, ఆ దోశలో ఉల్లిపాయలు వేసామా లేదా, ఇది కాదు. మొన్న మా చుట్టాలు ఎవరో హోమం చేస్తున్నారు ఇంట్లో. పొద్దున్న లేస్తే పాపాలు మూట కట్టుకొని, పొద్దున్న లేస్తే అన్ని క్రైమ్స్ చేసి, పొద్దున్న లేస్తే చెండాల పోళ్ళు అన్నీ నేరాలే చేసి ఇంట్లో హోమం చేస్తే ఆ ఇంటికి పతివ్రతలు కొంతమంది వచ్చారు. అంటే సతీ అనసూయ, సతీరశ్మి అలాంటి వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళన్నా ఉట్టి మర్డర్లు, మానభంగాలు చేస్తారు అంతే, సుపారీ తీసుకోనో లేకపోతే ఫ్రీగా. వాళ్ళైతే ఎదురు డబ్బులు ఇచ్చి, ఎదురు సుపారీ ఇచ్చి మరీ మర్డర్లు, మానభంగాలు చేస్తారు అలాంటి వాళ్ళు. వీళ్ళందరికీ హోమము, భక్తి, జ్ఞానము, నాలెడ్జ్, ఈ యొక్క పూజలు, వ్రతాలు, నోములు అవసరమా? చీమలు సైతం అసహించుకునే జాతకాలు. సరే, ఏదో మనం పేరంటానికి వెళ్ళాం, వాళ్ళు ఇచ్చిన శనగలు, అరటిపండు తీసుకున్నాం, బొట్టు పెడితే సరే బొట్టు పెట్టించుకున్నాం, బ్లౌజ్ పీస్ ఇచ్చారు తీసుకున్నాం. మనం కూడా వెళ్తూ వెళ్తూ అరటిపండు ఏవో యాపిల్స్ తీసుకెళ్ళాం, యాపిల్స్ అరటిపండు వాళ్ళకు ఇచ్చేసాం. పట్టుదలగా సాధించాలి అంటే నాట్ వితౌట్ మోరల్స్ అండ్ ఎథిక్స్ కూడా ఉండాలి. సరే, ఇంతకీ పట్టుదల ఏ విషయంలో? ఫర్ వాట్? ఏంటి, ఏమన్నా ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నామా? మన దేశ స్వాతంత్రం కోసం అందరం ఐకమత్యంగా కలిసికట్టుగా కొట్లాట పెట్టుకుంటున్నామా? దేనికి పట్టుదల? వాట్? ఎలా పట్టుదల అని ఎలా విశ్లేషిస్తారు, అభివర్ణిస్తారు? ఇది మనం ఈరోజు చెప్పుకుంటాం. అందరూ చిన్న చిన్న స్టోరీలు చెప్తుంటారు దానికి.
చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి తొమ్మడి గుడిసెలని. ఆ తోడు నీడా రాజేశ్వరి లాంటి బ్రోతల్స్ కూడా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, స్టోరీలు, కట్టుకథలు, పెట్ట కథలు చెప్తుంటారు. నేను చెప్పను, ఎగ్జాంపుల్స్ కూడా నాకు ఇప్పుడు ఇష్టం ఉండదు. ఒక మనిషి తన పల్లెటూరులో భార్యని పోషించుకునే స్తోమత లేదు, భార్యకి 2 పూట్ల పట్టెడు అన్నం పెట్టే బుద్ధి లేదు, క్వాలిఫికేషన్ లేక ఒక సంచిలో 2 జతల బట్టలు తప్ప ఇంకో ఆస్తి లేక తన భార్య ఆమె మెడలో ఒక చిన్న మంగళసూత్రం తప్ప ఇంకో ధనము తనది అని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేక బొంబాయికి వచ్చాడు. వచ్చి మీకు తెలుసు బొంబాయిలో బ్రతకడం ఏంటి, బొంబాయిలో ఎలా బ్రతుకుతున్నారు అందరూ, బొంబాయిలో లైఫ్ స్టైల్ ఏంటి. సరే వచ్చాడు, ఏదో పనిలో కుదిరాడు, కష్టపడి పనిచేశాడు. అతను ధీరుభాయ్ అంబానీ, ఆయన భార్య కోకిలాబాయ్. ఈ హాయిలో నా సఖ ఉందామా అలా అది హైరతే ఆషికి అలా ఈ హాయి అనుకుంటే ఎవరో కవి చెప్పినట్టుగా కష్టాలే నాకు హాయిగా ఉన్నాయి, కష్టాలు నాకు బాగా సంతోషాన్ని ఇస్తున్నాయి. ద్రోణాచారి చెప్పినట్టుగా అర్జునుడికి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు నాకు కొత్త కాదు, అలవాటైపోయినాయి. బాధలే నా సుఖాలు, కష్టాలే నా సంతోష ఆనందాలు అంటారు. ఏంటి గురుగారు ఎందుకు అంత విరక్తి, నేనున్నాను కదా ఎందుకు అని అర్జునుడు అలా బాధపడకండి అంటాడు. అర్జున నీకు తెలీదు, కష్టాలు, కన్నీళ్ళు నా సంతోషాలు, సుఖాలు, సౌఖ్యాలు, బాధలు, దుఃఖాలు నా యొక్క ఆనంద తీరాలు. వీటిని ఎంజాయ్ చేస్తూ బ్రతకడం అలవాటైపోయింది అంటే అప్పుడు అర్జునుడు ఏంటి అసలు ఏమైంది, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అంటే చెప్తాడు, ద్రుపదరాజు ఒక కామధేనువుని ఇమ్మంటే ఇవ్వలేదు, పైగా ఇన్సల్ట్ చేశాడు. స్మాల్ థింగ్, చాలా చిన్న విషయం. నేను వెళ్ళి టియర్ గ్యాస్ బాణం వేస్తాను, టియర్ గ్యాస్ బాణం వేసి నీకు ఎన్ని కామధేనువులు కావాలో చెప్పు తీసుకొస్తాను. సో పట్టుదల అనేది అంత గొప్పగా ఉంటుంది. పట్టుదలతో ధీరుభాయ్ అంబానీ, అర్జునుడు, ద్రోణాచారి వీళ్ళందరూ ఈ రోజుకి మనం అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కాఫీ తాగుతూ చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. ఏదో బాండ్లీ పెట్టాను, గిన్నె కడిగాను, స్టవ్ వెలిగించాను, నూనె పోసాను, చేపల కూర చేశాను అని పతివ్రతలందరూ చూపిస్తున్నారు. ఎవరికి కావాలండి ఈ బోడి గిన్నెలు, దాకలు, సట్టిలు, చెండాలం, చెత్త చెదారం. ఇంకా హౌస్ టూర్ అంట ఒకటి, రామోజీ ఫిలిం సిటీలో రోజు 5 రూపాయలు పడుకునే యమున, అది హౌస్ టూర్ చూపిస్తుందా? ఏదో బొద్దెంకలు మీరంతా. మీకు తాని కొంపలు, మహబూబ్కి మెండీలు, మీ రెడ్ లైట్ ఏరియాలు, మీరు వేసే పెసరట్లు మాకేం అక్కర్లేదు. ఇంకపోతే అప్పలమ్మలాగా ఉండే ఒకటి ఉంటుంది, అదట శృంగార తార, ఇంకా నయ్యం అందాల తార అనలే, కూటికి గతి లేని వాళ్ళు వీళ్ళందరూ. ఇంకో విషయం ఏంటంటే
ఒకరి గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ చెప్పలేదనుకో, నిన్నటిదాకా అన్నం రంగు తెలియని భార్గవి, బుజ్జమ్మ వాళ్ళ పిల్లల శవాలలో వాళ్ళకి ఏంటంటే, నేను బుర్జ్ ఖలీఫా దగ్గర దుబాయ్లో ఫ్లాట్ కొంటున్నాను. నేను గొప్పదాన్ని, మా నాన్నగారికి నేను ఒక్కటే కూతురు. మా నాన్న ఏం లారీ క్లీనర్ కాదు. నేను కూడా బాగా చదువుకున్నాను. వీళ్ళందరూ వ్యభిచారం చేసుకునే కవిత, దాని బ్యాలెన్స్ కూతురు, ఒళ్ళమ్ముకునే రత్నకుమారి బిందు లాంటి బ్రాతల్, సింధు లాంటి వ్యభిచారిణి, సింధు లాంటి పచ్చి ప్రాస్టిట్యూట్, ఒళ్ళమ్ముకునేటువంటి సీత, పుష్ప, కూటికి గతి లేని వాళ్ళు, కరుణ, చందన, ఒళ్ళమ్ముకునే నిఖిల, వ్యభిచారం చేసే ధర్మజ, సిగ్గు శరం లేని చందన, ప్రాస్టిట్యూట్ భవాని, వీళ్ళంతా పతివ్రతలట. 1000 సార్లు వ్యభిచారం కేసులు అరెస్ట్ అయిన వాళ్ళు. ముగ్గురిని పక్కన పెట్టుకొని రాత్రంతా 1000 మంది పడుకుంటారు వాళ్ళు. వీళ్ళు పట్టుదల గురించి మాట్లాడితే పెట్టుబడి లేకుండా మర్డర్ చేయిస్తాం. జాగ్రత్త, ఇది జస్ట్ వార్నింగ్ మాత్రమే. నా వార్నింగ్ రిక్వెస్ట్ లాగా ఉంటుంది, కానీ థ్రెటన్ కాదు, మర్డర్ లాగా కాదు, మర్డర్. జాగ్రత్త. ఇంకొకటి, వ్యభిచారం చేసి ఏదో పెద్ద పోజులు కొట్టి మా డబ్బుతో బ్రతికేస్తున్న వాళ్ళే అందరూ. ఈ కరెంటు ఆడవాళ్ళందరూ మేము వేసిన ఎంగిలి వెతుకులతో, మా మోచేతి నీళ్లతో, మా దయాభిక్షతో బ్రతుకుతున్నోళ్ళు. జస్ట్ లైక్ సుమన్, సుమిత్ర, ప్రభా, సరిత అండ్ ప్లాట్ నెంబర్ 49, జతినక్క అండ్ ఆల్. హౌ డేర్ యూ సే సంథింగ్? ఏం మాట్లాడుతున్నారు మీరంతా? ఆ తొక్కుడు గొల్లి సుహానా తల్లి, దాని తల్లి లలిత, ప్రాస్టిట్యూట్స్. హౌ డేర్ యూ టాక్? అసలు మీరు మాట్లాడడం ఏంటి, నేను వినడం ఏంటి? మీరెంత, మీ బతుకు ఎంత? సో పట్టుదల ఉంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అంతేగాని మీలాగా ప్రాస్టిట్యూట్స్, వ్యభిచారిణీస్, తొక్కుడు గొల్లులు, ఊర కుక్కలు, పార్వతీరెడ్డి లాగా ప్రాస్టిట్యూట్స్, ఊర కుక్కలు కాదు. వ్యభిచారం చేసే పార్వతీరెడ్డి, ఒళ్ళమ్ముకునే ఆ రాధా అడ్వకేట్, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. కూటికి గతులేని వాళ్ళు, చెడిందిరా పిల్ల అంటే చేరిందిరా తినాలి అని. చెడిపోయిన వాళ్ళు వెళ్తారా అమెరికాకి? ఉంటారా అక్కడ? కూటికి గతులేని మంట చెప్పుతో కొడతా, మామూలుగా కాదు, లారీలతో గుద్దేస్తారు మా వాళ్ళు. సో కరెంట్ ఉన్న ప్రతి ఆడది ఒక వ్యభిచారిణి. ఏదో మూసుకొని దాని పీడడం అది తినాలి, దాని పిల్లలు సవాల్ మీద పడి అది ఏడవాలి. అంతేగాని మా మీద పడి ఏడవకూడదు, చెప్పుతో కొడతారు. సరే, ఈ సంపూర్ణ సూర్యగ్రహణం నాడు శనివారం వచ్చింది కాబట్టి సాటర్న్ సరిగ్గా లేకపోతే మన జాతకంలో మెమరీ లాస్ అవుతుంది. ఇదేంటండి? ఎస్. అండ్ ఈ మెమరీ ఎక్కడుంటుంది? తలలో ఉంటుంది. తలకి దెబ్బ తగిలినా, తలకి గాయం అయినా, తలకి ఏదైనా ఇంజురీ అయినా, తలకి ఏ రకంగా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, ఎలా కానీ, అలా కానీ, ఏ విధంగా కానీ, అంటే ఎలాంటి సర్కమ్స్టెన్స్లో కానీ తలకి సంబంధించినది ఏ అజాగ్రత్తలో ఏది జరిగినా అది మెమరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో సన్ ఇండికేట్స్ హెడ్, సన్ ఇండికేట్స్ ఐస్, సన్ ఇండికేట్స్ ఆప్టిక్ నర్వ్, సన్ ఇండికేట్స్ మెమరీ సెల్స్. అఫ్కోర్స్ సాటర్న్ సూర్యపుత్రుడు, శనిగ్రహం సూర్యపుత్రం, ఆయన కూడా ఈ ఇండికేట్ మెమరీ, హెడ్, అన్నీ మన యొక్క జ్ఞాపక శక్తి. సో సూర్యగ్రహణం నాడు మనం చాలా జాగ్రత్తలు తీసుకొని మన యొక్క మెమరీని కాపాడుకోవాలి. ఎలా అయితే బ్రిటిష్ వారి నుంచి మన దేశాన్ని మనం కాపాడుకున్నాము, మహాత్మా గాంధీ అన్నట్టుగా శాంతియుతంగా పోరాడి నా పేరు శాంతి కాదు, మా నాన్న పేరు ప్రకాశరావు కాదు. వాళ్ళు వ్యభిచారిణీలు, వాళ్ళు అలా పెట్టుకుంటారు పేరు. సో మేము శాంతియుతంగా పోరాడినా, ఎలా పోరాడినా దాంట్లో
morals and ethics and discipline ఉంటుంది. సో మన మెమరీ బాగుండాలి. హెడ్కి ఏ రకంగా ఏ విధంగా డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ఏ ఎఫెక్ట్ బ్యాడ్గా లేకుండా మెమరీ లాస్ అవ్వకుండా మెమరీ బాగుండాలి. ఎందుకంటే సన్ అండ్ సాటర్న్ హెడ్ అండ్ మెమరీ అండ్ రిలేషన్షిప్. ఇప్పుడు తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలతో, పిల్లలకి తల్లిదండ్రులతో పెద్ద హ్యాపీ రిలేషన్షిప్స్ లేవు. వెరాజ్ బ్రాతల్స్కి, కాల్ గర్ల్స్కి, ప్రాస్టిట్యూట్స్కి, దొంగలకి, దరిద్రులకి వాళ్ళకి బాగుంది వాళ్ళ పిల్లలతో రిలేషన్షిప్. తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి వ్యభిచారం చేస్తారు. శ్రావణి వాళ్ళ అమ్మ అనంతపురంలో వ్యభిచారం, సూర్య వాళ్ళ అమ్మ అర్భుగం వాళ్ళమ్మ బ్రాతల్. కాబట్టి వాళ్ళ పిల్లలతో బాగుంటుంది. అందరి సొమ్ము తిని, అందరి డబ్బు తీసుకొని, అందరిది మంది సొమ్ముతో బ్రతికేస్తూ చీప్ చిల్లర్ మంద. దే లివ్ వెల్ విత్ అదర్స్ మనీ బికాస్ దే ఆర్ ప్రాస్టిట్యూట్స్, థీవ్స్, బెగ్గర్స్. మా ఇంట్లో కూడా ఒక బ్రోతలు ఉంటుంది, ప్రభా. అది ఎలా అంటే దాని ఇల్లే ఒక రెడ్ లైట్ ఏరియా, దాని కూతురు అది. ఇక ఊళ్ళో వాళ్ళ కాపురాలు తీయడం, సంసారాలు తీయడం అన్నీ చేస్తుంటారు మీ అందరిలాగా. అంటే మీ అందరు కాదు, మీలో ఉన్న కొంతమంది కుళ్ళు కుక్కలు అలా అన్నమాట. మీ అందరు కాదు, మీలో ఉన్న కొంతమంది. అయితే వాళ్ళ రిలేషన్షిప్స్ ఎందుకు బాగున్నాయి? దో దే ఆర్ బ్యాడ్. అంటే కరెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది అని వ్యభిచారం చేసే విజేత, ఒళ్ళో ముక్కునే సంజన, దొంగతనాలు చేసుకొని బతికే విషయాలు. వాళ్ళు అంటారు మాకు కరెంట్ ఉంది అందుకని మా రిలేషన్షిప్స్ బాగున్నాయి. నో, యూ పీపుల్ డోంట్ హ్యావ్ ఎథిక్స్ అండ్ మారల్స్. మీకు ఆత్మాభిమానం ఉండే సవ్వాలే లేదు. మీకు ఆత్మాభిమానం అంటే ఏమిటో కూడా తెలియదు. కాబట్టి మీకు రిలేషన్షిప్స్లో ఏం ప్రాబ్లం కాదు. అయితే ఒక పాట ఉంటుంది, మనసు గతి ఇంటే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంటే, అంతా మట్టే అని తెలుసు, అది ఒక మాయే అని తెలుసు, తెలిసి విలపించుటలో తీయదన్నం ఎవరికి తెలుసు. అలా ఒక ముత్యాల గొలుసుకి వేయమంతో పడుకునే వాళ్ళు, అంటే మీరు అని కాదు, మీలో కొంతమంది, వాళ్ళకి ఏముంటుందండి సిగ్గు, శరం, ఎథిక్స్. దే విల్ స్టూప్ టు ఎనీ లెవెల్, ఏదన్నా చేస్తారు డబ్బు కోసం. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, మారల్స్ అండ్ ఎథిక్స్ లేకుండా డబ్బు సంపాదిస్తున్నాము, మాకు డబ్బు ఉంది, మాకు మారల్స్ అండ్ ఎథిక్స్ కాదు డబ్బు ముఖ్యం అనేవాళ్ళు రేపో ఎల్లుండో చక్కగా చస్తారు, చావాలి కూడా. అది నా ఇది శాపం. సో ఫ్రెండ్స్, మెమరీ అనేది ఎంతో ఇంపార్టెంట్. అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ మెమరీ అది కూడా చాలా ఇంపార్టెంట్. నిన్న మనం పవర్ గురించి చెప్తున్నాం, పవర్ సింబల్ చూసాం. ఈరోజు మెమరీ గురించి చెప్తున్నాం, మెమరీ సింబల్ చూద్దాం. సో ఇది మెమరీ సింబల్. ఈ సింబల్ని మెడిటేట్ చేయాలి. బికాజ్ సూర్యగ్రహణం ఆన్ సాటర్డే, సన్ ఇండికేట్స్ హెడ్ అండ్ మెమరీ సెల్స్ ఆల్సో. సాటర్న్ ఇండికేట్స్ మెమరీ అండ్ నాట్ ఓన్లీ మెమరీ, ఆప్టిక్ నర్వ్ ఆల్సో. మెమరీకి కారణమైన సెల్స్కి కారణమైనవన్నీ సాటర్న్ చేతిలో. అంటే ఆ లాకర్కి, మన మెమరీ అనేది లాకర్, ఆ లాకర్కి సాటర్న్ చేతిలో ఉంది. అయితే ఈ లాకర్ ఎక్కడుంది? సూర్యుడి చేతిలో ఉంది. గవర్నమెంట్ కూడా సన్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పాకిస్తాన్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సన్.
అండ్ సాటర్న్ ఈజ్ అంత మెమరీ సెల్స్ అంటే యంత్రాంగం అనమాట, మొత్తం మెషినరీ. సో ఈ మెమరీ అనేది మనకి ఎంతో బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఎక్కువ ఉన్నా కష్టం, తక్కువ ఉన్నా కష్టం. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో స్టూడెంట్స్ మన ప్రీవియస్ క్లాస్ని ఒకసారి రివిజన్ చేస్తే చాలా క్లూస్ దొరుకుతాయి. మీ జీవితంలో మీకు జరిగిన అన్యాయాలు, మీ జీవితంలో మీకు జరగబోయే ఏవి అంటే కొన్ని ప్రాబ్లమ్స్, ప్రమాదాలు, యాక్సిడెంట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఈ మెమరీ సింబల్ చాలా గొప్పది, పవిత్రమైనది, ఎంతో అంటే రిజల్ట్ ఓరియంటెడ్ సింబల్, చాలా ఫలితాన్ని ఇస్తుంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.